అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాడుకొని కాంట్రాక్టులు చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా అంతర్గత లాబింగ్లు చేసుకోవచ్చు, పోస్టింగ్లు వేయించుకోవచ్చు, కమిషన్లు పంచుకోవచ్చు, సాధారణంగా పొలిటికల్ కరప్షన్ ఏదైనా చేసుకోవచ్చు. అంటే సాధారణ వ్యాపారులకు, సాధారణ ప్రజలకు నష్టం లేని రాజకీయ అవినీతి ఎవరికి అభ్యంతరం కాదు. అవినీతిని పూర్తిగా నిర్మూలించలేం, అవినీతిలో కూడా రాజకీయ అవినీతిని అస్సలు నిర్మూలించలేం. కానీ సాధారణ ప్రజలకు ఇబ్బంది లేని అవినీతి రాజకీయాల్లో చల్తా పర్వాలేదు. అయితే ఇక్కడ కొన్ని చండాలమైన పనులు, మరి చిల్లర వ్యవహారాలు కొన్ని జరుగుతున్నాయి. అవి బహుశా వైసీపీ పెద్దలకు తెలిసి జరుగుతున్నాయో లేదో కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్దలకు కూడా తెలుస్తున్నాయో లేదో కానీ చాలా చిల్లర చెత్త పనులు. ఉదాహరణకు ఒకటి చెప్తా. నిన్న పరుచూరు నియోజకవర్గంలో జరిగింది. పరుచూరు నియోజకవర్గం అంటే బాపట్ల జిల్లా. ప్రతి జిల్లాకు కూడా మైనింగ్ అధికారులు సెపరేట్గా ఉంటారు. అయితే అది మైనింగ్ ఆ రీజియన్ లిమిట్స్లో మైనింగ్ అధికారి విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏడీ గారు నిన్న పరుచూరు నియోజకవర్గంలోని మార్టూరులో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల చెక్కింగ్కి వచ్చారు. ఆ ఫ్యాక్టరీలు వాళ్ళు ఎక్కడి నుంచి మాల్ తీసుకొస్తున్నారు, ఎక్కడికి ఎంత వాళ్ళు కరెక్ట్గా పన్నులు కడుతున్నారా లేదా, రాయల్టీ కడుతున్నారా లేదా, ఇదంతా మొత్తం లెక్కలు బొక్కలు ఎతకడానికి వచ్చారు. ఆయన రావడం వరకు ఓకే. ఆయన వస్తా ఒక ఇన్స్పెక్షన్కి ఏదో ఒక పేపర్ తీసుకురావాలి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకురావాలి. లేదు లేకపోయినా ఆయన ఒక డిపార్ట్మెంట్ అధికారి కాబట్టి ఆయన పవర్స్ యూజ్ చేస్తూ ఆయన రావచ్చు. కానీ ఆయన కారులో కారం ప్యాకెట్లు ఉన్నాయి, కారం పొళ్ళు. ఆయన కారులో కర్రలు ఉన్నాయి. మరి ఎందుకు వచ్చినట్టు? అలాగే ఆయనతో పాటు కొంతమంది వైసీపీ నాయకుల అనుచరులు వచ్చారు. అదే ఇక్కడ అభ్యంతరకరం. దారుణమే కదా. కల్లారా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఓకే, అధికారి అంటే ఓకే సమాధానం చెప్తారు. కానీ ఆ పక్కన నాయకులు ఎందుకున్నారు? మరి ఇది బరితెగింపు కాదా? మళ్ళీ కారం ప్యాకెట్లు అంటే ఇవన్నీ వాళ్ళని భయపెట్టి, ఆ గ్రానైట్ వ్యాపారులను భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడానికే కదా. అంతకుమించి ఇంకేమైనా ఉందా? లేదు, డబ్బులు లాక్కోవడానికి కాదు, నిజాయితీగా వాళ్ళు చేస్తున్న తప్పులను వెతికి తీయడానికైతే నాయకులను ఎందుకు వెంటేసుకురావాలి, కారం ప్యాకెట్లు ఎందుకు వెంటేసుకురావాలి? మీరు పక్కన వీడియోస్ చూడండి, క్లిప్పింగ్స్ చూడండి. ఆ కారం ప్యాకెట్లో అవి ఉన్న క్లిప్పింగ్స్. అలాగే ఒక ఆయన గడ్డంతో ఉన్న ఒక ఆయనేమో వైసీపీ నాయకుడు అనమాట, ఆయన విజయసాయి రెడ్డి గారితో ఉన్న ఆయన. సో ఆయన అక్కడ నాయకులు గ్రానైట్ వ్యాపారులు ప్రశ్నిస్తే సైలెంట్గా జారుకోవడము ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో మరి పార్టీ పెద్దలకు తెలిసి జరుగుతున్నాయో తెలియక జరుగుతున్నాయో కానీ చాలా చెత్త చీప్ పనులు ఇవన్నీ. ఎలక్షన్స్ ముందు పార్టీకి చాలా ఇబ్బంది. ఈవెన్ గ్రానైట్ వ్యాపారుల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళు ఎదురుగానే వైసీపీ నాయకులు చాలా దౌర్జన్యం దందాయనం చేస్తే అక్కడ వైసీపీ నాయకులు కూడా తలెత్తుకునే పరిస్థితి లేదు. నిన్న అక్కడ పరుచూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. ఆయన కూడా వాళ్ళందరినీ నిలదీశారు, అలాగే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఇది పక్కన పెడితే ఇంకో చీప్ వ్యవహారం ఇంకోటి ఉంది. ఇంకోటి కూడా ఏం జరిగిందంటే అనంతపురం జిల్లాలో సాధారణంగా ఈ ప్రభుత్వంలో సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు అనే ఒక అపవాదం ఉంది. అది నిజమే, అపవాదు కాదు, నిజమే. సంక్షేమం అయితే ఏదో బటన్లు నొక్కుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానీ అభివృద్ధి మాత్రం జరగట్లేదు. సో ఒక జిల్లాలో, అనంతపురం జిల్లాలో 128 కోట్ల విలువైన ఎన్డీబీ పనులు చేసి ఒప్పందం కుదుర్చుకొని టెండర్ వేసి, కానీ ఆ ముడుపులు ఇచ్చుకోలేక, ఆ లంచాలు ఇచ్చుకోలేక, బాబు నేను ఆ పనులు చేయలేను, లంచాలు ఎక్కువ మింగేస్తున్నారు, మాటికి లంచాలు అడుగుతున్నారు, నాకేమో బిల్లులు రావట్లేదు, నేను ఆ పనులు చేయలేను అని చెప్పి ఒక గుత్తేదారు తప్పుకున్నాడు అనమాట. పైగా ఆ గుత్తేదారు వైసీపీ పెద్దలకు సన్నిహితంగా ఉంటారు. ఆ గుత్తేదారు సంస్థ అధినేత వైకాపా పెద్దలకు సన్నిహితంగా ఉంటారు. రాయలసీమలో కీలక పెద్ద ఆయనకు చెందిన కాంట్రాక్ట్ పనుల్లో కొన్ని ఆయనే చేస్తుంటారు. జాతీయ రహదారుల పనులను చకచకా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ఎన్బి పనులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న 128 కోట్ల విలువైన పనులు 2021లో ఒప్పందం చేసుకున్నారు. కానీ అధికార పార్టీ
వాళ్ళు టైంకి బిల్లులు ఇవ్వని కారణంగా, అలాగే కమిషన్లు ఎక్కువ అవుతున్న కారణంగా ఒత్తిడి పెరిగి ఈ ప్రాజెక్టు నుంచి ఆ గుత్తేదారు సంస్థ వైదొలిగిందంట. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో ఎన్డీబీ పనులను చిత్తూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇది కూడా ఒప్పందం నుంచి వైదొలుగుతామని కొంతకాలం కిందటే లేఖ రాశారు. ఎన్డీబీ పనులు అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు. యాక్చువల్లీ మన రాష్ట్రంలోనే కాదు, చాలా చోట్ల వరల్డ్ బ్యాంకు, అలాగే ఏషియన్ బ్యాంకు, అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తుంటారు అభివృద్ధి చేసుకోవడం కోసం చాలా తక్కువ వడ్డీకి. సో మళ్ళీ వీళ్ళు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లోన్లు ఇస్తాయి బ్యాంకులు. ఇటువంటి బ్యాంకులు వాటితో మనం వాటర్ ట్యాంకులు కట్టుకోవచ్చు, రోడ్లు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం సాగనీయట్లా, ఈ నాయకులు సాగనీయట్లా. ఒకవైపేమో అక్కడ వ్యాపారులను దెబ్బతీస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి డబ్బులు లాక్కుంటున్నారు. ఇంకోవైపేమో అభివృద్ధి చేయనివ్వట్లా. మరి ఇవి చెత్త పనులు కాదా, చిల్లర పనులు కాదా? ఇవి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా, ఏ పార్టీ వాళ్ళైనా? సో ఇది వైసీపీ వల్లే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్.